ప్రియ సహోదరులారా, అందరు వ్యక్తుల్లోనూ దైవ సాన్నిధ్యాన్ని మనం చూడాలి. భగవంతుడు నరుణ్ణి తన పోలికగా చేశాడని ఆదికాండము 1వ అధ్యాయము 28 వచనంలో చూస్తూ ఉన్నాము. ఈ లోకంలో నరుల్లాగా భగవంతుని తలపించే ప్రాణి మరొకటి లేదు. కనుక మనం అందరి నరుల్లో కూడా సృష్టికర్తను చూడాలి. మనం ఆయా వ్యక్తులను కలుసుకునేటప్పుడు వాళ్ళు దేవదూతలకు నమస్కారం చేయటం మంచి పద్ధతి. అన్యుల దేవదూతలో మనం ఈ అన్యుల్లో దేవుని చూడగలిగేలా చేస్తారు. వాళ్ళ వల్ల మనకి, మన వల్ల వాళ్ళకి ఉపకారమే కానీ అపకారం జరగకుండా కూడా చేస్తారు. ఈ సందర్భంలో దేవుని సన్నిధిలో నడవటం అనే భావాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. బైబిల్ భక్తులు భగవంతుని సన్నిధిలో నడిచారు. హనోకు దేవుని సన్నిధిలో నడిచాడని ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తున్నాము. అలాగే నోవా కూడా మరి ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో, అలాగే ఎలీషా ప్రవక్త కూడా 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనము, ఈ పుణ్య పురుషుల్లాగే మనము కూడా నిరంతరము దేవుని సన్నిధిలో నడుచుటకు ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనం దేవునికి చెందినటువంటి వారిగా, దేవునికి పరిణతి చెందిన బిడ్డల్లాగా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డల్లాగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అన్నిటిలోనూ దేవుణ్ణి అన్నిటిలోనూ చూడేటువంటి గొప్ప మనసు కూడా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడే మన యొక్క రక్షణ ప్రదాత, మన సృష్టికర్త. కనుక ప్రతి వస్తువులోనూ ప్రతి క్షణము దేవుణ్ణి మనం స్మరించుకోవాలి. ఆ యొక్క దైవ సాన్నిధ్యాన్ని మనతో కొని తెచ్చుకోవాలి. దైవ సాన్నిధ్యము మనతో లేకపోతే మనము ఏ క్రియ చేసినా అది దుష్ఫలమే అవుతుంది. అది నిష్ప్రయోజనంగా మారిపోతూ ఉంది. లోక పోకడలతో నరములేని నాలిక ఉన్నటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తే ఒకరోజు మనం ఈ లోకంలో ప్రయాణం చేసి తర్వాత దేవుని సాన్నిధ్యానికి వెళ్ళినప్పుడు మనకు మనమే బాధ్యులంగా ఉంటాము. కాబట్టి గుర్తుంచుకొని దైవ సాన్నిధ్యాన్ని మనతో తీసుకువెళ్ళటకు ప్రయత్నం చేద్దాము. ఆమేన్.